హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. రంజాన్ స్పెషల్ వీడియో ఎడిటింగ్ని కైన్ మాస్టర్లో మీ ఫొటోస్తో ఒక మంచి రంజాన్ సాంగ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ చేసుకోవచ్చు. ఫస్ట్ డెమోని చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఆయా రంజాన్ రెహమత్ వాలా తేరీ ఇనాయత్ యా అల్లాహ్. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ వాడిన మెటీరియల్ అన్నీ చేసుకోండి. ఒకవేళ మీకు కైన్ మాస్టర్ కావాలనుకుంటే నేను ఈ వీడియోలో ఇస్తాను, చివరి వరకు చూడండి. ఓకేనా? కైన్ మాస్టర్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇదే కైన్ మాస్టర్ మీకు కూడా ఇస్తాను, చివరి వరకు చూడండి. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ 9:16లో అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్కి పెట్టండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్ని తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 25 సెకండ్స్ అబోవ్ పెట్టుకోవాలి. నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి. పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అప్లై. ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి. ఇది ఓకే. ఈ ఆడియో రిమూవ్ చేసేసి మళ్ళీ ఫస్ట్కి రండి. వచ్చేసిన తర్వాత ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. ఇక్కడ చూడండి, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇదేమో 37 పెట్టండి, ఇదేమో 57 పెట్టండి. ఇలా పెట్టండి. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు లేయరు అండ్ మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన మీ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. దీని చివరి లాగేసి ఫస్ట్కి డ్రాగ్ చేయండి. అండ్ దీని చివర క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని నీట్గా కట్ చేస్తుంది. మీకు అర్థమవుతుంది, ఇలా కట్ చేస్తుంది. కొంచెం పెద్దగా చేసి ఇంకొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెడదాం. ఇలా పెట్టేసిన తర్వాత 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చేశారు కదా. లేయరు మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన వీడియోని, బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్ మళ్ళీ ఇదే క్లిక్ చేసి టాప్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే సెండ్ టు బ్యాక్ అని వచ్చింది. ఇది క్లిక్ చేస్తే బ్యాక్కి వెళ్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీ ఫోటోని క్లిక్ చేసి కొద్దిగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని మిడిల్లోకి జరుపుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి దీన్ని కొంచెం డ్రాగ్ చేయండి. కొద్దిగా కలర్స్ పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన క్లిక్ చేసి ఫోల్డర్స్ పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన సాంగ్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది ఏ ఫోల్డర్లో ఉందో అక్కడికి వెళ్ళండి. అది క్లిక్ చేస్తే ప్లస్ వస్తుంది. ఇక్కడికి క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఆడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న వైట్ కలర్ ఇమేజ్ ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ది ఇక్కడ పెట్టేసి వైట్ కలర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. కట్ చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. ఇలా వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటే, ఫొటోస్ మాత్రమే మారుతాయి. ఇప్పుడు అయిపోయిందండి, చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్కి వచ్చి లేయరో మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో రంజాన్ శుభాకాంక్షలు అనే ఒక పిఎన్జీని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోటోని క్లిక్ చేసి ఇన్ని యానిమేషన్లో ఫేడ్, ఇక్కడికి చాలా యానిమేషన్స్ ఉంటాయి, ఫేడ్ పెట్టుకోండి. స్కేల్ అప్, స్కేల్ డౌన్, కవరేజ్ అని. ఇక్కడ నేను ఫేడ్ పెడతాను. ఓకే, కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇలా ఓకే. తర్వాత ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి పిఎన్జీని ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్ చేయండి. లెఫ్ట్ చేశారు కదా, మళ్ళీ ఇది క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో ఫేడ్ పెట్టండి. ఫేడ్. ఇప్పుడు ఫస్ట్కి వస్తా చూడండి, 1 by 1 ఇలా యానిమేషన్స్ అయితే వస్తాయి. చాలా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో చూసింది కూడా మీరు ఇదే. ఇప్పుడు ఈ వీడియోని ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేద్దాం. ఇంకా అయిపోయిందండి, ఇంకా సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.